నీకో న్యాయం నాకో న్యాయమా కోటంరెడ్డి, నువ్వు పెట్టిన భిక్ష వల్లే నేను, నా భార్య స్రవంతి ఈ స్థాయిలో ఉన్నామని నీ అనుచరులు చేత నానా మాటలు అనిపిస్తూ మీడియా సమావేశం పెట్టిస్తున్నావని మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఆరోపించారు. కార్పొరేటర్ స్థాయికి తగని నీకు జగన్ మోహన్ రెడ్డి పెట్టింది ఏమిటో తెలుసుకోవాలన్నారు. నీకో న్యాయం నాకో న్యాయమా అని నిలదీశారు. గురువారం స్థానిక జర్నలిస్టు భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రావాలని నా తల్లికి ఇష్టం లేకపోయినా 10 లక్షలు తెచ్చి ఇచ్చిందన్నారు. ఏకగ్రీవంగా నా భార్య గెలిస్తే నేను నీకు ఇచ్చిన 10 లక్షలు ఏమయ్యాయో తెలపాలన్నారు. మేము అవినీతి చేస్తున్నామని ఆరోపణలు కొంతమంది చేత కావాలని చేపిస్తున్నారు అన్నారు. మీ అనుచరులు వినాయక చవితికి దండిన చందా 10 కోట్లు ఎక్కడికి పోయాయో తెలపాలన్నారు. బెంగళూరు నుండి కారులో ఎందుకు పరిగెత్తాల్సి వచ్చిందో తెలిపితే ప్రజలు సంతోషిస్తారు అన్నారు. మాగుంట లేఅవుట్లో 20 కోట్ల ఇల్లు, బెంగళూరులో 100 కోట్ల షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాదులో 30 కోట్ల విల్లా కష్టపడి ఎలా వచ్చిందో తెలిపితే అందరూ ఆ పద్ధతిని అనుసరిస్తారన్నారు. ఈ మధ్యన వ్యాపారాలు చేస్తున్నామని తమరు తెలిపారు సంతోషం. నువ్వు నీ తమ్ముడు వ్యాపారాలు దండుకోవడం దోచుకోవడమే. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఎక్కడ డాట్ పెట్టి పక్కన ఉన్న 20 ఎకరాలు భూమి కొని అధికారులను వాడుకొని తెలివిగా పోతన ప్రతాపరెడ్డి ద్వారా వెంచర్ వేయిస్తారన్నారు. అక్రమంగా రెవెన్యూ, ఇరిగేషన్, దేవాలయ, మున్సిపల్ భూములు ఆక్రమించి చిన్న వెంచర్ను పెద్ద వెంచర్గా చేసి దోచుకోవడమే మీ వ్యాపారం. ఎవరైనా ప్లాట్లు, వెంచర్లు వేస్తే వారి దగ్గర వాటాలు తీసుకోవడమే మీ పని అని అన్నారు. మిమ్మల్ని ఎదిరిస్తే నన్ను చంపుతారని తెలుసు అయినా గిరిజనుల కోసం త్యాగానికి వెనుకాడనని అన్నారు. మీ అన్నదమ్ముల బారిన పడ్డ ఎందరో ఫోన్లు చేసి మీ అరాచకాలు తెలియజేస్తున్నారన్నారు. వారి కోసం అయినా నేను నిలబడతానని అన్నారు. మద్దతు ఇచ్చిన గిరిజనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిన్న నీ కుటుంబంతో కలిసి నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తం చూసి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా. నా కంచం మంచం తమ్ముణ్ణి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. రెండో విషయం, నా కుటుంబ విషయం, నా తల్లి గురించి పెట్టారు. నిజమే, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తమ్ముడు కంచం మంచం తమ్ముడికి ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. వాస్తవానికి నా తల్లిదండ్రులకి నేను కొడుగ్గా ఏమీ చేయలేకపోయా. ఒకటే చెప్తున్నా, వారికి అంత అవసరం కూడా లేదు. వాళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు. వారి జీవన విధానం వేరు, నా రాజకీయ జీవన విధానం వేరు. ఆ విషయాల కాడే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి పెద్ద సమస్యలు అయ్యాయి. అయితే ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే, కార్పొరేషన్ ఎలక్షన్స్ సమయంలో నేను అప్పటికే నా తల్లి రాజకీయాలు మనకు వద్దురా అని చెప్పి నన్ను విభేదించేది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నా తల్లితో, అప్పటికే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, నేను వెళ్ళి అడగగానే 5 నిమిషాల సమయం అంతే. నేను వెళ్ళి అడగగానే నాకు ఖర్చులకు డబ్బులు కావాలమ్మా, ఇలాగ నాకు అవకాశం వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు, అయినా నాకు ఒక అవకాశం వచ్చిందమ్మా, మీరు నాకు అనగానే నేను సాయం చేయమని కూడా అడగగానే ఆనందంగా 10 లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చిందో, ఎన్ని బాధలు పడిందో నాకు తెలియదు. తెచ్చి నా చేతిలో పెట్టింది. అది నా తల్లి ప్రేమ. ఆ 10 లక్షల రూపాయలు
ఈ శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను. నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత, ఆ మొత్తం తెచ్చి శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా. నేను ఇనానిమస్గా గెలిచా. ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా. నా తల్లి ప్రేమతో ఇచ్చింది. ఏమి చేసి ఇచ్చిందో, అప్పులు తెచ్చి ఇచ్చిందో నాకు తెలియదు. అయితే తరువాత జరుగుతున్న క్రమంలో నేను మేయర్ అయిన తర్వాత యాడ్లకు అని చెప్పి రకరకాలుగా ఖర్చులకు అని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చింది. మళ్ళీ కూడా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు, దాదాపు ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత, అయ్యా అప్పుల వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏదన్నా ఉంటే ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగింది నన్ను. మెయిన్ సమస్య అప్పటి నుంచి మొదలైంది. నా చూస్తే ఈ రాక్షసుడి దగ్గర, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. అనేక సార్లు నా తల్లి నన్ను అడిగింది, ఇబ్బంది పడతా ఉన్నాను, నువ్వు ఇంకా దాని తర్వాత ఎట్లా జరుగుతుందో అందరికీ దాదాపుగా అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా. ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది ఆ విషయాన్ని. నా దగ్గర ఏం రూపాయి లేదు, స్నేహితులు ఇచ్చిన డబ్బులు, మా తల్లి నా మీద, నా బిడ్డ డెవలప్ అవుతాడు అని ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా. అయితే నేను అనుకుంటున్నా, నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నా. రాత్రంతా ఆలోచించా. నా తల్లి ఈరోజు 10 లక్షలు కాదు, నేను బడికి పోతుంటే 30 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా. నేను ప్రతిరోజు ₹1 ఇచ్చేది. ఆ విషయం గుర్తొచ్చింది నాకు రాత్రి. నాకు ఒకానొక సందర్భంలో చిన్నప్పుడు ₹200 బూట్లు, ఆ రోజుల్లో ₹200 అంటే ఎక్కువే, 30 సంవత్సరాల క్రితం తీసిచ్చి నా బిడ్డ ₹200 బూట్లు వేసుకున్నాడని మా పక్కనింట్లో వాళ్ళకి చెప్తా ఉంటే నన్ను చూసి ఆ కళ్ళల్లో ఆనందం రాత్రి గుర్తొచ్చింది నాకు. అది నా తల్లి ప్రేమ. సరే, అన్నీ జరిగాయి కదా, నేను తిట్టాను కదా, అయినా నేను జైల్లో ఉంటే నా తల్లి తండ్రి ఇద్దరు ఉదయం 7 గంటల నుంచి నన్ను చూడాలని పడిగాపులు కాశారు. అయినా ఆ రోజు నేను దుర్మార్గంగా వాళ్ళతో మాట్లాడలా. దానికి కారణం చెప్తా. మాట్లాడలా వాళ్ళతో. అది నా తల్లిదండ్రుల ప్రేమ. మా సామాన్య కుటుంబాల్లో ప్రేమ అటుంటుంది శ్రీధర్ రెడ్డి. మా సామాన్యుల కుటుంబాల్లో ప్రేమ అభిమానాలు అటుంటాయి అని చెప్తా ఉన్నా. ఈరోజు మీరు చేసింది మంచి పని. నేను ఇప్పటి వరకు అయితే నా తల్లిదండ్రులకి ఏమీ చేయలా. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు స్థిమితంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక బిడ్డ ప్రేమ చూపిలా. నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తానని చెప్పి నేను ఈరోజు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొకటి, నా సతీమణిని నేనేదో కొడతా అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఈ ప్రెస్ మీటు అది కూడా వాస్తవం మీరు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. నా సతీమణి చూసింది, అడిగింది. ఏమడిగిందంటే, ఏందమ్మా ఇది, నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి ప్రెస్లో చెప్పారు వాళ్ళు. అసలు వాస్తవంగా కొట్టేది నిన్ను నేను కదా ఎక్కువ కొట్టేది, అది చెప్పలేదే అని అడిగింది నా సతీమణి. నిజంగా చెప్తున్నా, నేను కొన్నిసార్లు ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే ఫుల్ షర్ట్ కూడా వేసుకోపోయి ఉన్నా బయటికి. మా బంధం అటువంటిది. దాన్ని హేళన చేసి మాట్లాడారు. మొన్న
నాతో తిరిగే పిల్లోడు ఇబ్బంది జరిగితే 10:30 టైము రాత్రి నా సతీమణికి ఫోన్ చేశా. మేయర్ స్రవంతి నా సతీమణికి ఫోన్ చేశా, ఇట్లా ఇబ్బంది జరుగుతుందంటే పోదాం మనం అంటే. నేను కారు తీసుకొని కింద కదిలే లోపల రెడీగా వచ్చేసింది. 2 నిమిషాలు దారిలో పోతా నన్ను శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా, శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా, చంపినా చంపేస్తాడు, ఇంత పగుందని నాకు తెలియలేదు, ఏదో వాట్సాప్లో పెడుతున్నాడు అనుకున్నా అని చెప్పా. నేను కూడా సిద్ధం, నీతో చావడానికి నేను కూడా సిద్ధం అని చెప్పింది నా సతీమణి నాకు. అది మా ప్రేమ, అది మా అభిమానం. దాన్ని హేళన చేసి మాట్లాడారు మీరు. కాలమే సమాధానం చెప్తుంది మీకు. నేను అడుగుతున్నా, నా కంచం మంచం తమ్ముణ్ణి 10 కోట్ల రూపాయలు వినాయకుడి పేరు చెప్పి లంబోదర సెంటర్లో దండావు. దండిన డబ్బులు నీకేదో వస్తాయని ఆశపడ్డావు. ఆశపడి చివరకయ్యి ఎక్కడికి చేరాయో, లంబోదర సెంటర్లో కాదు, కుంభకోణం సెంటర్లో, కుంభకోణం కాఫీ టీ షాప్ సాక్ష్యం. నువ్వు అందరి దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా ఈ రాక్షసులు అనా. 10 కోట్ల రూపాయలు వసూలు చేసి 2 కోట్లు ఖర్చు పెట్టి 8 కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా అని కుంభకోణం సెంటర్లో నువ్వు మాట్లాడిన మాటలు తెలుసా, గుర్తున్నాయా నీకు అని అడుగుతున్నా. నువ్వు క్వార్జీలో నిన్నేదో పెట్టుబడి పెట్టుకోమంటే వాళ్ళకి డబ్బులు కట్టావు నువ్వు.